ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల ఆసుపత్రి, పేదల ఆసుపత్రి. వాళ్ళు ఆసుపత్రి సొంతంగా పెట్టుకుని నేను చెప్పిన డాక్టర్ లాగానే అక్రమాలను పరీక్షలు రాసి అక్రమాలను మందులు రాసి మందులు కూడా డాక్టర్లు వేస్తున్నారు. ఆ మందు ఖరీదులో మనకు తెలియదు, వాళ్ళందరూ ఇంకా దిగాల్సిన పరిస్థితి. అటువంటి దారుణానికి పాల్పడకుండా ప్రజాసేవ చేయాలి, పేదలకు మన వైద్యం అందించాలి అని చెప్పేసి అత్యున్నత ఆశయంతో ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగం సంపాదించినందుకే మనం సన్మానం చేస్తున్నాం. ఈ సన్మానం చేయడంలో మా అందరికీ ఒక స్వార్థం ఉంది. మా రంగాల్లో ఏదైతే కళాకారి రంగాల్లో పనిచేస్తున్న పేదలకే మీరు మెరుగైన వైద్యం అందించండి అని చెప్పి మనందరం తరఫున విన్నవించుకోవడానికే వాళ్ళు ఒక సందేశి ఈ సన్మానం చేస్తారు. కుమారస్వామి గారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పెట్టారు. మరి ఆచార్య గారి డాబా ఇప్పుడు రమాదేవి గారు మన డాబాలో ఆసుపత్రి పెట్టి 2 సంవత్సరాలు ఆసుపత్రి అద్దె మేము కడతామని చెప్పి ఆ డాక్టర్ గారు తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు కట్టే ప్రాక్టీస్ బాగానే ఉంది. కానీ అద్దె నెలకి ₹2 కన్సల్టేషన్ ఫీజు, నెలకి ₹2 కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నారు. సరే ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము అద్దె కట్టు మీ ఎక్కడ నిలబడమాట నెలకి ₹2 కన్సల్టేషన్ ఫీజు తీసుకుని నేను ఎట్లా మెయింటైన్ రాలేదని అప్పుడు కన్యాకుమారి. సరే అప్పట్లో ఎట్లా ఉంటుందంటే ఆసుపత్రి లాగానే పేషెంట్కి ఒక ఇంజక్షన్ ఇన్కాంప్లెన్స్ ఇంజక్షన్ చేసి ₹1 వసూలు చేయడం అలవాటుగా ఉంది. సరే డాక్టర్ గారు అక్కడ ₹1 వసూలు చేసుకుంటారు, ముందు కలిగిన 15 పైసలు మీరు ₹10 వసూలు చేయండి, 35 పైసలు మీరు మిగులుంటే ₹1 అద్దెకి వస్తుందని చెప్పి నేను చెప్పాను. సన్నిహితం నాగేశ్వరరావు గారు ప్రజా వైద్యశాల బోర్డు పెట్టి అక్కడనే ఇంజక్షన్ చేసి నేను 35 పైసలు తీసుకోవడం ఎంత అంతకంటే ద్రోహం లేదు అని చెప్పాడు. ఇక్కడ సస్టైన్ లేకుండా వెళ్ళిపోయాను, అప్పుడు వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ పీజీ చేసి చాలా గొప్పగా చేశాను. సభకు నమస్కారం. ఈ వెజిటబుల్ కలంకారీ అండ్ హ్యాండ్లూమ్ అసోసియేషన్ వారు ఈ సభను నిర్వహించి నన్ను ఆహ్వానించినప్పుడు నాకు మొహమాటం ఉంది. నేనేం చేయలేదు, జస్ట్ ఉద్యోగం వచ్చింది అంటే దీనికే ఇటు సన్మాన కార్యక్రమం అది ఇది నేను రానండి అని మరి చాలా గట్టిగా చెప్పారు. ఏదైనా మనం చేస్తే దానికి సన్మానం జరిగితే దానికి ఒక అర్థం పక్కనర్థం ఉంటుందని నా అభిప్రాయం. వీళ్ళు ముందుగానే ఇలా చేస్తున్నందుకు నాకు ఇంకా చాలా ఎంబరాసింగ్గా ఉంది. దయచేసి ఈ సన్మానాన్ని చేయించుకోవడానికి నాకు ఇంకా అర్హత రాలేదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అర్హత వచ్చినప్పుడు తప్పకుండా ఈ సన్మానాన్ని నేను చేయించుకుంటానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సజ్జనాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అడిగినట్టుగా నాకు చేతనైనంతగా, నాకు తోచినంతగా, నా వరకు అయినంత వరకు సజ్జనాగేశ్వరరావు గారు చెప్పినటువంటి పేదలకి నాకు తోచినంత, నా సహాయపడినంత వరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా ప్రమాణం చేసి సెలవు తీసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిజంగా సన్మానానికి అర్హత సాధించిన రోజు నేను తప్పకుండా చేయించుకుంటాను. అంతవరకు నన్ను క్షమించమని మరీ కోరుతూ సెలవు తీసుకోండి. ఇంకా ముందు వరకు నిజంగా తన సన్మానానికి నేను అర్హుడు కాదని చెప్పినప్పటికీ ఈ మాట చెప్పిన తర్వాత అర్హుడయ్యాడు. ఈ మాట
లో జాయిన్ అయ్యి ఇక్కడికే ఎక్కువగా నేను సేవ చేశాను. ఇక ముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది గైనకాలజిస్ట్గా. మీ అందరికీ కూడా నా విషయాలు అందజేస్తానని తప్పనిసరిగా మీకు అందరికీ ఈ 5 విషయాలు అందజేస్తానని తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించి నాకు సన్మానం చేసిన కోరుకు తెలియజేస్తున్నాను. డాక్టర్ 20,000 రన్నింగ్ మెటీరియల్ సహాయాన్ని రాష్ట్రంగా తీసుకొచ్చి నగర సంస్థలు మనకు అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే 11లో 10, 12లో 20, 13లో 40 సహాయం అందించాలని చెప్పేసి మనందరి తరఫున దేవేంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తూ రాజుగా కోరుతున్నాను. బాగుంది కదా. వద్దు ఆపే పాటలు చచ్చిపోతున్నాయి ఇలాగా. చేస్తారో ఎన్ని గంతులు వేస్తారో అందరికీ తెలిసిన విషయం. అటువంటి వానర సైన్యాన్ని మరి అదుపులో పెట్టి వాళ్ళు చదవడానికి కావలసిన వాతావరణాన్ని కల్పించి ఈ విధమైన సక్సెస్ ఏ ఇన్స్టిట్యూట్లోనూ 4,000 మ్యూజిక్ చదివినా కూడా మరి ఇటువంటి ర్యాంకులు రాలేదు. ఇంకా పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఎక్కడ రాలేదు. మరి ఇక్కడ ఉచిత కోచింగ్ అంటే ఏదో చెప్తారులే అనుకుంటే మరి వాళ్ళ విడదపడడంలో మన ఉచిత కోచింగ్లోనే హైయెస్ట్ ర్యాంకుల్ని సాధించడానికి మరి కర్మ ఫ్రీగా వ్యవహరించిన మరి 2 ర్యాంకర్లు మాట్లాడారు. మొదట వంట రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత ఒడ్డి హరినారాయణ గారు, ఆ తర్వాత బోసు చేతావతి గారు. ఆ మేడంని మనం పిలిచి మీరు చెప్పండి కోరల వాస్తవానికి కోరకపోయినా పిల్లలకి ఇక్కడ ఉచిత శిక్షణ జరుగుతుంటే ఈ జన్మంతా మన పిల్లలు వీళ్ళకి నేను కూడా ఈ సెమినార్లో ఖాళీగా ఉండే కంటే వాళ్ళకి పాఠం చెప్పాలి, వాళ్ళకి పని అంతర్గత అంశాల్లో వివరణ ఇచ్చి వాళ్ళకి శిక్షణ చెప్పాలని చెప్పేసి ముందుకు రావడం మేము కోరుకునేది. పిలిచి పేరంటానికి పిలవకపోయినా సమాజంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే అందులో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు తెలిసింది వాళ్ళ మంచితనానికి, వాళ్ళ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ వాళ్ళు చాలా మంచి ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో చిన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మధ్యలో ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టారు. టుడే ఇస్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఒక చాలా మీరు గొప్పతనానికి చాలా ఎగ్జాంపుల్ మాట్లాడారు. ఆయన ఐఏఎస్ ఆయనకి ఒక ప్రెసెంటేషన్ అండ్ స్పాన్సర్ చేసే వాళ్ళకి, హెల్ప్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ అండ్ స్టూడెంట్స్ ఒక కంగ్రాచులేషన్స్ కన్వే చేయడం అండ్ ఆల్సో లేడీ డాక్టర్ని దయాశ్రీ తీసుకురావడం. దిస్ ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. It's encourage all the Patna people to continue this same in future also, and also has bright future for Patna and AP also. Thank you.